దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము 2 కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషంగా అతిశయపడుతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి మన ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, కుటుంబ జీవితాన్ని కడుతూ, ముందుకు నడిపిస్తూ తెలియజేసిన చక్కని మాట ఏంటంటే, పౌలు ద్వారా ఎప్పుడైతే మనం బలహీనులుగా ఉంటా ఉన్నామో అప్పుడే మనము పరిపూర్ణులుగా అవుతా ఉన్నాము అని చెప్తా ఉన్నాడు. దేని ద్వారా మనం పరిపూర్ణులుగా అవుతా ఉన్నామంటే, దేవుని యొక్క శక్తి మన మీద నిలవబడడం ద్వారా ఆ యొక్క బలహీనత ఎందే అద్భుతమైన ఉన్నతంగా సంతోషంగా మనం ముందుకు కొనసాగింపబడతా ఉన్నామంట. ఎందుకు భక్తుడి రీతిగా సెలవిస్తా ఉన్నాడంటే, తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో 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 దేవుని కార్యములో వారు చూడడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని గురించి భక్తుడు చెప్తున్న మాట దాని కింది వచనంలో కూడా, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. ఈయన ఎందుకు సంతోషిస్తున్నాడు, ఎందుకు పరిపూర్ణంగా అవుతా ఉన్నాడంటే, మన రోమీయుల రాసిన పత్రికలో చక్కని మాట సెలవిస్తూ ఉంటాడు. సో రోమీయుల పత్రిక 8వ అధ్యాయం 35 నుంచి 39 వచనం కూడా చూసినట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమేనైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను, మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ప్రేమ ద్వారా వాటన్నింటినీ కూడా మనం ఏమవుతా ఉన్నామంట, విజయము పొందుతా ఉన్నామంట. ప్రస్తుతానికి పౌలు ఏదైతే ఆ బాధను అనుభవిస్తున్నాడో, దేవుడు తన యొక్క జీవితంలో ఏదైతే ఒక ముళ్ళుగా పెట్టి ఉన్నాడో, ఆ ముళ్ళు తొలగించుకోవడానికి ముమ్మారు ప్రార్థన చేశాడు. కానీ దేవుడు చెప్తున్న చక్కని మాట ఏంటంటే, నా కృప నీకు చాలును. నువ్వు ఎప్పుడైతే దాని విషయాన్ని బలహీనుడు అవుతా ఉన్నావో, అదే సమయంలో దాని యందు నిన్ను పరిపూర్ణంగా నేను చేస్తానంటా ఉన్నాడు. సో దాని విషయంలో బాధపడకు, నా ప్రేమ నీకుంది కదా, అది చాలు. ఆ ప్రేమ నేనేం చేస్తా అంటే, మరణంలో నుంచి జీవంలోకి నడిపిస్తుంది, శక్తిహీనతలోంచి శక్తిలోకి నడిపిస్తుంది, అపజయాల్లోంచి విజయంలోకి నడిపిస్తుంది. కనుక నా కుమార, నా కుమారి, సో ఏ విషయంలో నువ్వు అధైర్యం చెందక ధైర్యంగా ఉండవు, నా కృప నీకు చాలును అంటాను. నేను ఇందాకలా అంటే గడిచిన దినం కూడా ఒక సహోదరుడికి నేను చెప్పిన ఒక చక్కని మాట ఏంటంటే, ఫరో సైన్యము ఇశ్రాయేలు ప్రజలు వెంబడిస్తూ ఉంది. ముందు చూస్తున్నాము ఎర్ర సముద్రం ఉంది. వారు ముందుకు వెళ్ళినా చనిపోవడమే, వెనుకకు తిరిగినా చనిపోవడమే. సో చావు తప్ప మరొక గమ్యము లేనటువంటి స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ప్రజలందరూ కూడా అనుకున్న చక్కని మాట ఏంటంటే, ఇక మా జీవితం చనిపోయినట్టే, మేము ఐగుప్తులో ఉన్న కూడా కొద్ది కాలం బ్రతికి అక్కడ దగ్గర సమాధులను పెట్టడం మమ్మల్ని అన్నట్టుగా ఆలోచన చేశారు. కానీ దేవుని ఆలోచన ఏంటంటే, ఆ బలహీనత ఏంది వాళ్ళు పరిపూర్ణులుగా చేయాలని. దేవునికి స్తోత్రం. ఆయన కృప ఏం చేసిందంటే, శత్రువు మరలా వాళ్ళ దృష్టికి కంటికి కనబడకుండా జల సమాధి చేసేసింది వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమ, ఆయన కృప ఏం చేస్తుందంటే, శత్రువును మరలా కంటికి కనపడకుండా, శత్రు భయం లేకుండా, ఫరో సైన్యం అనే భయం లేకుండా, ఫరో అనే భయం లేకుండా సమస్తాన్ని దేవుడు నీలమట్టం చేశాడు. చూస్తామన్న కంటికి కనబడకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాబోతున్నటువంటి తరములలో కూడా, రాబోతున్నటువంటి కాలంలో కూడా, ముందున్నటువంటి ప్రయాణంలో కూడా ఇంకేదైనా శత్రువు వచ్చినా కూడా, మా దేవుడు మా పక్షాన ఉన్నాడు,
మా పక్షాన యుద్ధము చేస్తాడని విజోగులు నడిపించాడు. భయంలో నుంచి దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయన ప్రేమ, ఆయన కృప ఎంత ఉన్నతమైన కార్యములు చేస్తుందంటే, మన ఊహలకు అది మించినదది. ఊహలకు అందనిదది. ఎంత తలంచినా కూడా మనం గ్రహించలేనటువంటి ఆయన కృప కొరకు మనం కనిపెడదాం. ఈరోజు ప్రభు అదే వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రియకుమారుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావో, అది ఏ స్థితి అయినా, అది ఏ పరిస్థితి అయినా కూడా దాని నుంచి విడిపించబడ్డం లేదా? సో, దాంట్లో నువ్వు పరిపూర్ణంగా అవుతావు. ఎందుకంటే ఆ కష్టం ఉన్నప్పుడే నీకు దేవుని శక్తి ఏంటో తెలుస్తది. కష్టం నీలో లేకపోతే ఆయన శక్తి ఏంటిదో నీవు చూడలేవు, నువ్వు గ్రహించలేవు. ఇశ్రాయేల్ ప్రజలు కష్టంలో ఉన్నారు కాబట్టే ఆ శక్తిని చూడగలిగారు. పౌలు దేనికి స్తోత్రం కలుగును గాక. కష్టంలో ఉన్నాడు కాబట్టే తన అనుభవపూర్వకంగా ఎన్నో పత్రికలు రాయడం జరిగింది. సంఘాలను బలపరచడం జరిగింది. ఎప్పుడు కూడా మనం బలహీనులు కాక, మన బలహీనత లేనిదే మన బలము పరిపూర్ణము చేసేటువంటి ఆయన కృప కొరకు మనం కనిపెడతాం. పౌలు అట్టి జీవితంలో ముందుకు సజావుగా సాగాడు. దేవుని కృపను పొందుకున్నాడు. ఆయనకేది కూడా ఆటంకం లేకుండా అద్భుతంగా దేవుని యొక్క పరిచర్యను తాను చేస్తూ అనేకమైన సంఘాలను కట్టడం జరిగింది. ఈరోజు నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవడానికి ఏదైతే నీకు మొల్లుగా ఉందో, ఏదైతే నీకు బలహీనతగా ఉందో దానినే దేవుడు విజయంగా మార్చబోతాడు. దానిలోనే నేను పరిపూర్ణంగా చేయబోతాను కనుక ప్రియ దైవజనమా, నువ్వెప్పుడు కూడా ఆధారపడక, నువ్వెప్పుడు కూడా భయపడక ధైర్యంగా ఉండు. ప్రభు నీ పట్ల తన చిత్తమును నెరవేర్చేంత వరకు నీకు ఏ కీడు రాదు, నీకు ఏ హాని రాదు, నీకు ఏ ఆటంకము కలుగునే కలగదు. కనుక ధైర్యము వహించి ప్రభు కృప కొరకు కనిపెడితే మనం ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడా నీకే వందములు తండ్రి. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మాతో ఎంతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు ప్రభా, నీకు వందములయ్యా. నీ కృప ఉంటే ప్రభువా, నీకు ప్రేమలో నుంచి తండ్రి మమ్మల్ని ఎడబాపేది ఏది కూడా లేదని ప్రభు ఎంత సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడ ప్రభా, నీకు వందములయ్యా. కరువైన, ఖడ్గమైన, మరణమైన, జీవమైన, తెగులైన, హింసైన ఏదైనా కూడా నా ప్రభువా నీ యొక్క ప్రేమలోంచి, నీ యొక్క కృపలోంచి మమ్మల్ని ఎడబాప నేరదని తండ్రి, దానిలోనే మేము తండ్రి విజయం పొందుకుంటామని ప్రభా నీ భక్తుడు ప్రభు ఎంత స్పష్టంగా తెలియజేశాడు ప్రభు, నీకే వందనాలయ్యా. ఆ మాటల ప్రకారంగా మేము కూడా అలాంటి పరిస్థితుల్లో మేము కూడా ఉన్నాం ప్రభా. మాకున్న సమస్యలకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం, కానీ మాకు విడుదల అనేది జరగడం లేదు. కానీ ప్రభా ఈరోజు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు ప్రభా. ఈ మాటలు బట్టి మేము ధైర్యపరుస్తూ బలపరుస్తున్నావు తండ్రి. మాకు జీవితంలో ప్రభా అట్టి ముళ్ళును తండ్రి మీ విజయ పదం నడిపించేటట్టుగా నా తండ్రి ఇచ్చిన నీకు వందనం తెలియజేస్తూ ప్రభు, నీకు వందనాలయ్యా. ఇంకొంత ఏ యొక్క సమస్యల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత వారు మొరపెడుతున్న వరకు మొరలన్నీ కూడా మీరు ఆలకించి వారి పట్ల నీకు గొప్ప కార్యం మీరే జరిగించి మహిమ మీరే పొందాల్సిందిగా ఆరోపిస్తాను. నేటి ప్రభు తండ్రి నీ కృపతో తండ్రి వీళ్ళందరూ బ్లెస్ చేసి మహిమ మీరే పొందగలను ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.